మేడారం మహా జాతరకి మరో 25 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. మరోవైపు జాతరకి నెల రోజుల ముందు నుంచే భక్తులు బారులు తీరుతున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ముందస్తు మొక్కుల్ని చెల్లించుకుంటున్నారు. జాతర ఏర్పాట్ల పనుల్ని స్పీడప్ చేసింది సర్కార్. ఈ నెల 31లోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ విధించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మంత్రి సీతక్క అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మేడారం జాతర రెండేళ్లకోసారి జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. అభయారణ్యంలో కొలువైన సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం మహాజాతర జరగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి జరుగుతున్న ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి జాతరకు 6 రాష్ట్రాల నుంచి 1,50,00,000 మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన 2 మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ జాతర నిర్వహణ బాధ్యతలు వారి భుజాలపై వేసుకున్నారు. జాతరకు ముందు నుంచే భక్తుల తాకిడి మొదలైంది. గత నెల రోజులుగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తున్నారు. బుధవారం, ఆదివారంతో పాటు ఏదైనా హాలిడే కలిసొస్తే మేడారం మొత్తం రద్దీగా మారుతోంది. జాతర సమయంలో రాలేమని భావించే వాళ్లు కుటుంబ సమేతంగా వచ్చి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇలా వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా మహాజాతర ఏర్పాట్ల పనులు కొనసాగిస్తున్నారు. ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క కాస్త సమయం దొరికినా మేడారంలోనే తిష్టవేస్తున్నారు. అన్ని తానై జాతర అభివృద్ధి పనులను చక్కదిద్దుతున్నారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ తాను కూడా తల్లుల సేవలో తరిస్తున్నారు. మేడారం జాతర పనులను ఆకస్మికంగా మంత్రి సీతక్క తనిఖీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శబరీష్ తో కలిసి పనులను పరిశీలించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి సీసీ కెమెరా నిఘాను పరిశీలించారు. దొంగతనాల నివారణ, మిస్సింగ్ అయిన వారిని ట్రాక్ చేయడం, క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై పోలీసులకు పలు సూచనలు చేశారు. వీఐపీ పార్కింగ్ స్థలాన్ని, ఆర్టీసీ బస్టాండ్, హరిత హోటల్, జంపన్న వాగు స్నానఘట్టాలు, తూపం రోడ్, కొత్తూరు సమీపంలోని మరుగుదొడ్ల పనులను పరిశీలించారు. కన్నేపల్లి గ్రామంలోని సారలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించారు. టాయిలెట్, తాగునీరు, లైటింగ్ ఏర్పాటుపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే అనేక సార్లు మేడారం జాతర పనులపై రివ్యూలు నిర్వహించారు. ఏర్పాట్ల విషయంలో చేపడుతున్న పనుల పురోగతిపై సూచనలు చేస్తున్నారు. ఈ నెల 31లోగా పనులు చేయాలన్న లక్ష్యంగా స్పీడప్ చేయిస్తున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగేటువంటి ఏషియాలో అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరను విజయవంతం చేయడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు శ్రీమతి సురేఖక్క గారు, మేము ఈ యొక్క జాతర కోసం వచ్చేటువంటి భక్తుల అవసరాల నిమిత్తం చకాచక పనులు చేసే విధంగా సమన్వయంతో కంప్లీట్ చేస్తా ఉన్నాము. ఇక ఇదే జిల్లాకు చెందిన మరో మంత్రి కొండా సురేఖ, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం జాతరపై ఫోకస్ చేశారు. ప్రభుత్వం పరంగా కావలసిన అన్ని రకాల సహకారాన్ని అందించడంతో పాటు పనుల పురోగతిపై దృష్టి పెట్టారు. 75 కోట్ల రూపాయలు కేటాయించగా వాటికి అదనంగా మరో 30 కోట్లను జాతర కోసం కేటాయిస్తున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. అటవీ ప్రాంతంలో జరిగే జాతరను పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ జరుపుకోవాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సురేఖ అధికారులను ఆదేశించారు. మేము అడిగిన నిధులు కేటాయించడము, వెంటనే అధికారులు టెండర్స్ పిలిచి వర్క్స్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నెలాఖరు వరకు కూడా 100% కూడా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని మేము ఆదేశించాము. గత మీటింగ్ పెట్టినప్పుడు 100% అవి పూర్తి అవుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. గతంలో కంటే కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు, మాకు ప్రజల వాళ్ళ యొక్క వచ్చినందుకు, భక్తులు వచ్చినందుకు వాళ్లకు క్షేమంగా వచ్చి దేవుడికి మొక్కులు చెల్లించుకొని లాభంగా వెళ్లే విధంగా వాళ్లకు అరేంజ్మెంట్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. గిరిజనులకి ఆరాధ్య దైవమైన పండుగ సమ్మక్క సారలమ్మ పండుగ కూడా రాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 105 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ నెలాఖరికి మా
సహచర మంత్రివర్యులు ఇద్దరక్కలు దగ్గరుండి వాటిని పర్యవేక్షిస్తూ వాటిని కంప్లీషన్ చేసే అంశాన్ని కూడా చర్చించుకోవడం జరిగింది. మహా జాతరకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు, అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి.